పెద్దపల్లిలో ఈట్ రైట్ వాగ్దాన్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పెద్దపల్లి ఐటీఐ మైదానం నుండి ర్యాలీని జిల్లా వైద్యాధికారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ 2018లో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రజలు సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించాలని, నేటి పిల్లలే రేపటి దేశ ప్రగతికి పునాదులని పేర్కొన్నారు. మనకు 2018లో లాంచ్ చేశారు నేషన్ వైడ్గా. ఆ కాన్సెప్ట్ను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక అవగాహన కార్యక్రమం తీసుకున్నాము. ఈట్ రైట్ అంటే సరి అయిన ఆహారం తీసుకోవడం, సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. పోషకాహారంలో సమతుల్యంగా ఉండాలి అంటే మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ సమతుల్యంగా మన ఆహారంలో తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఈట్ సేఫ్ అంటారు. అంటే మనం వండేటప్పుడు కానీ, మనం తినేటప్పుడు కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ, సరౌండింగ్స్ హైజీన్ కానీ చాలా ప్రాపర్గా ఉండేట్టు చూసుకోవాలని దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, రోజు శుభ్రంగా స్నానం చేయాలి. వండేటప్పుడు వండే వాళ్ళు కూడా అదేవిధంగా మనం వండేటువంటి పదార్థాలు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు శుభ్రంగా కడుక్కోవాలి. మనం వాడేటువంటి ఆహార పదార్థాలు కూడా కల్తీ లేకుండా, అడల్టరేషన్